Hi students, we'll discuss some crate related situations. We have seen a case in our previous discussions. This is a crate. So this is our system. It is small m, it is capital M. So in our previous discussions, we have seen equilibrium lo unnappudu, system equilibrium lo unnappudu, what is the tension and the normal force between the crate and the man. So ippudu let's say masses icharu, we have to find, and also previous situation lo he is holding it and the whole system is in equilibrium. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సిచ్యువేషన్లో ఈజ్ పుల్లింగ్ ఇట్ డౌన్ పుల్ చేస్తున్నాడు అంటే సిస్టమ్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ అనమాట. సో సిస్టమ్ ఈజ్ యాక్సిలరేటింగ్ అప్వర్డ్. So system is accelerating upward with acceleration A. Let's say సిస్టమ్ అనేది అప్వర్డ్ ఏ యాక్సిలరేషన్తో వెళ్తుంది. ఇప్పుడు వాట్ ఈజ్ ద టెన్షన్ అండ్ వాట్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్? థ్రెడ్లో టెన్షన్ ఎంత, ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్ క్రేట్కి మ్యాన్కి మధ్యన నార్మల్ ఫోర్స్ ఎంత? సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో టెన్షన్ ఎంత, నార్మల్ ఫోర్స్ ఎంత? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఇన్ న్యూటన్స్ లాస్ ఈస్ ఎనీథింగ్ మనకు ఫోర్సెస్ రాయడం రావాలి. గివెన్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ గివెన్ టు యూ, ఒక మాస్ మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో యూ నీడ్ టు బి క్రిస్టల్ క్లియర్ ఇన్ దట్ ప్రాసెస్, ఇన్ దట్ వే. ఇలా హియర్ దెర్ ఆర్ టూ మాసెస్, మ్యాన్ అండ్ క్రేట్. సో ఫస్ట్ విల్ రైట్ ద ఫోర్సెస్ ఆన్ దిస్ మ్యాన్. మ్యాన్కి ఒకటి గ్రావిటీ ఆబ్వియస్లీ, అండ్ హీ ఈస్ పుల్లింగ్ ద థ్రెడ్. ఎంతతో పుల్ చేస్తాడో, ద టెన్షన్ దట్ ఈస్ టీ, ఐ మీన్ హీ ఈస్ పుల్లింగ్ ద థ్రెడ్ విత్ టీ, అందుకే థ్రెడ్లో టెన్షన్ ఈస్ టీ. సో మ్యాన్ థ్రెడ్ని డౌన్వర్డ్ పుల్ చేస్తే థ్రెడ్ మ్యాన్ని అప్వర్డ్ పుల్ చేస్తుంది. ఎంత? మ్యాన్ థ్రెడ్ని టీతో డౌన్వర్డ్ పుల్ చేస్తున్నాడు కాబట్టి థ్రెడ్ మ్యాన్ని కూడా టీతోటే పుల్ చేస్తుంది. ఇంకొకటి గ్రావిటీ, టెన్షన్, అండ్ అనదర్ వన్ ఇస్ ఈ రెండింటికి మధ్యలో కాంటాక్ట్ ఉంది కదా. సో నార్మల్ ఫోర్స్ బిట్వీన్ ది క్రేట్ అండ్ మ్యాన్ ఎలా ఉంటుంది? మ్యాన్ క్రేట్ని డౌన్వర్డ్ పుష్ చేస్తే క్రేట్ మ్యాన్ని అప్వర్డ్ పుష్ చేస్తుంది. దట్ ఈజ్ ఎన్. సో these are the forces on small m, I mean the man. Now we'll write the forces on, okay. So ee man meeda forces rasham. So this man is moving upward with acceleration a. Okay, whole system is crate plus man moving with upward with acceleration a ante ee man acceleration kuda upward a. So net force is equals to mass into acceleration. What is the net force?
హీఈస్ మూవింగ్ అప్వర్డ్ కాబట్టి టీ ప్లస్ ఎన్ మైనస్ ఎంజీ, టీ ప్లస్ ఎన్ మైనస్ స్మాల్ ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సో నౌ విల్ రైట్ ద ఫోర్సెస్ ఆన్ క్రేట్. క్రేట్ మీద ఏమేం ఫోర్సెస్ ఉంటాయి? డౌన్వర్డ్ గ్రావిటీ, దట్ ఈస్ క్యాపిటల్ ఎంజీ, అండ్ క్రేట్కి అటాచ్ అయిన ఈ స్ట్రింగ్, ఈ ఎండ్ అనేది ఓన్లీ మ్యాన్కి అటాచ్ అయ్యింది, ఈ ఎండ్ మాత్రమే క్రేట్కి అటాచ్ అయ్యింది. సో దిస్ ఎండ్ కెన్ ఓన్లీ pull this crate anamata. This end can't pull this. This end is pulling the man and this end is pulling the crate, because this end is contact with the crate and this end is contact with the man. సో ఎమ్ని చూస్తే ఎమ్ మీద ఒక గ్రావిటీ ఉంది, ఈ రెండింటి మధ్యలో నార్మల్ ఉంది, దీనివల్ల వచ్చే టెన్షన్ ఉంది. సో టెన్షన్ ఎంత? దట్ ఈస్ టీ, అండ్ వీ హ్యావ్ రిటర్న్ దిస్ గ్రావిటీ అండ్ నార్మల్. మ్యాన్ క్రేట్ని డౌన్వర్డ్ పుష్ చేస్తాడు విత్ ఎన్, అండ్ హోల్ క్రేట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్ విత్ యాక్సిలరేషన్ ఏ. సో నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇప్పుడు గివెన్ ఈ మాసెస్ అండ్ యాక్సిలరేషన్ ఇచ్చారు, గివెన్ మాసెస్ అండ్ యాక్సిలరేషన్. సో ఇక్కడ అన్నౌన్స్ ఏంటిది? టెన్షన్ అండ్ నార్మల్. సో టూ అన్నౌన్స్, వీ గాట్ టూ ఈక్వేషన్స్ అన్నమాట. సో లెట్స్ సే ఇందులో నుండి విల్ పికప్ టెన్షన్. ఇందులో టెన్షన్ ఎంత? క్యాపిటల్ ఎం ప్లస్ ఓకే ఏ ప్లస్ జీ ఆఫ్ క్యాపిటల్ ఎం plus n. So if you equate these two tensions, small m of a plus g minus n is equals to capital M of a plus g plus n. So 2n is equals to a plus g of small m plus capital M, and normal force is equals to small m plus capital M into a plus g by 2. Plus n minus mg equal to small m. So we got normal force. నార్మల్ ఫోర్స్ వచ్చింది, కీప్ దట్ నార్మల్ ఫోర్స్ హియర్. అప్పుడు టెన్షన్ ఎంత? టెన్షన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ స్మాల్ ఎమ్ ఆఫ్ ఏ ప్లస్ జీ మైనస్ స్మాల్ ఎమ్ ప్లస్ క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఏ ప్లస్ జీ బై 2. సో టెన్షన్ బికమ్స్ small m minus capital M a plus g by 2. So we got normal force and tension. Yeah, and so to solve this tension and normal with given acceleration A, manaku we have to first of all crate and man మీద forces రాయాలి, simple, and man మీద upward acceleration A
and net force is equals to mass into acceleration, same, net force is equals to mass into acceleration. You will be getting two equations with two unknowns and you will be getting this. ఈ రెండు వచ్చేస్తాయి. జస్ట్ అండ్ ఇప్పుడు సో ఏ స్మాల్ చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్ ఏంటిది అంటే, ప్రీవియస్ కేసెస్లో ఓకే మాసెస్ గివెన్ మాస్ అంటే మాసెస్ వోంట్ చేంజ్. ప్రీవియస్ కేస్లో యాక్సిలరేషన్ సిస్టమ్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ విత్ ఏ యాక్సిలరేషన్ అని చెప్పి we found out what will be the tension and normal force accordingly. సో ఇక్కడ సో డైరెక్ట్లీ నార్మల్ ఫోర్స్ ఇచ్చాడు. నార్మల్ ఫోర్స్ ఇచ్చి సిస్టమ్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది అండ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఇక్కడ సిస్టమ్ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఎలా? యూ జస్ట్ నో ఓన్లీ నార్మల్ ఫోర్స్ అనమాట. సారీ, యాక్సిలరేషన్ అలాంగ్ విత్ టెన్షన్. ప్రీవియస్ కేసెస్లో యాక్సిలరేషన్ తెలిస్తే చాలు, యూ విల్ బి గెటింగ్ నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షన్. ఇప్పుడు నార్మల్ ఫోర్స్ ఇచ్చాడు. నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షన్ అండ్ యాక్సిలరేషన్ని బట్టి నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షన్ ఉంటుంది. ఉన్న నార్మల్ ఫోర్స్ని బట్టి అండ్ ఆల్సో యాక్సిలరేషన్స్ అండ్ టెన్షన్స్ ఉంటాయి. సో హౌ టు సాల్వ్ దిస్ అంటే సింపుల్. అగైన్ జస్ట్ రైట్ ద ఫోర్సెస్. దీని మీద స్మాల్ mg, టెన్షన్, నార్మల్ ఫోర్స్, రైట్. మళ్ళీ ఈ క్రేట్ మీద downward gravity, upward tension, normal force is downward and whole system is moving upward, let's say with acceleration A. So simple, ఇక్కడ కూడా t plus n minus small mg is equals to small ma. సేమ్ ఇక్కడ కూడా t minus of capital mg plus n is equals to capital ma. సో ఇక్కడ అన్నౌన్స్ ఏంటి? a and t. We have known n and small m and capital M. ఇక్కడ t and a and ఇక్కడ t and a. So we got two equations, two unknowns. So we have to solve. Ela just we'll find out the tension here. Small m into a plus g minus n, and keep this tension in this equation. Small m into a plus g minus n minus capital mg minus n is equals to capital Ma.
A plus G of small n minus capital M is equals to 2n. A plus G equals to 2n by small m minus capital M. Acceleration equals to 2n by small m minus capital M minus G. Just a minute. So we got the acceleration. Just keep that acceleration in the second equation. Capital M A is capital M G plus N. Capital M of 2n by small m minus capital M plus capital M G plus N. Yeah, this is the tension. So that is the tension, this is the acceleration. Simple, same forces rayali, and accordingly you have to write the force equation. Net force equals to mass into acceleration. Same previous problem lagane you need to అసలు అన్నోన్స్ ఏంటివో చూస్ చేసుకొని you need to solve these equations. That's it. And one question here. Okay, for balancing, let's say ఇతని ఎఫర్ట్ అనేది లెట్స్ సే ఈక్విలిబ్రియం కేసు చూద్దాం. ఇతని ఎఫెక్ట్ యాక్చువల్లీ ప్రీవియస్ కేసులో డిస్కస్ చేసిన దాని ప్రకారం ఇంత వెయిట్ని బ్యాలెన్స్ చేయాలంటే, ఇంత వెయిట్ని మొయ్యాలంటే వీ నీడ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, రైట్?
సో ఇది స్మాల్ m క్యాపిటల్ M, దీని ఓవరాల్ వెయిట్ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంత. సో ఇంత వెయిట్ని మోయాలంటే మనకు సేమ్ దీని వెయిట్ అంత ఫోర్సే కావాలి. సో ఫర్ లిఫ్టింగ్ ఆర్ పుల్లింగ్ సంథింగ్. సో వాట్ హ్యాపెన్స్ హియర్, ఇక్కడ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఏమైంది, హీ పుల్డ్, బట్ అసలు జనరల్లీ ఇంత కావాలి, బట్ ఈ సిస్టమ్ అరేంజ్మెంట్ వల్ల డ్యూ టు ద హెల్ప్ ఆఫ్ దిస్ పుల్లీ ఇతను హోల్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి హిమ్సెల్ఫ్ అండ్ క్రేట్ ఇతను ఓన్లీ హాఫ్ ద రిక్వైర్డ్ ఫోర్సే అప్లై చేశాడు, రైట్. హాఫ్ ఆఫ్ ది ఫోర్స్తో పుల్ చేస్తే సో హోల్ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ let's say the situation is ఇలా ఉంది. ఇదొక సిచ్యువేషన్. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఇది. సో ఇప్పుడు జస్ట్ ఫర్ బ్యాలెన్సింగ్ దిస్ ఈజ్ బెటర్ ఆర్ దిస్ ఈజ్ బెటర్. బెటర్ అంటే ఎలాగా, సో ఇది స్మాల్ m క్యాపిటల్ M, దీని హోల్ వెయిట్ ఇంత. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్, రైట్. ఓకే, ఇది ఫస్ట్ కేస్. సో దీన్ని బేర్ చేయడానికి ఇలా కాకుండా పర్సన్ ఏం చేశాడు, ఇక్కడ ఈ అరేంజ్మెంట్లో హాఫ్ ఆఫ్ ది ఫోర్స్ తోటే బ్యాలెన్స్ చేశాడు. ఓకే, హీ కాంట్ బేర్ హిమ్సెల్ఫ్ అండ్ దిస్ క్రేట్ ఇన్ దిస్ సిచ్యువేషన్, బట్ వీటన్నిటిని హోల్డ్ చేయడం కన్నా దిస్ ఈజ్ సింపుల్. సో అకార్డింగ్లీ ఈ రెండు సిచ్యువేషన్లో హోల్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండడం కోసం విచ్ ఈజ్ సింపుల్ ఐ మీన్ ఈ టూ కేసెస్లో పర్సన్ ఫోర్స్ అప్లై చేస్తాడు కదా థ్రెడ్ మీద, హీ విల్ పుల్ ద థ్రెడ్ డౌన్వర్డ్ సో యాజ్ టు మెయింటైన్ ద సిస్టమ్ ఇన్ ది ఈక్విలిబ్రియం. సో ఫర్ మెయింటైనింగ్ ద సిస్టమ్ ఇన్ ది ఈక్విలిబ్రియం ఈ టూ కేసెస్లో ఏ కేసులో పర్సన్ హ్యాస్ టు పుల్ ద థ్రెడ్ విత్ ద లోయెస్ట్ పాసిబుల్ ఫోర్స్. అంటే ఈ రెండింటి కేసెస్లో ఎందులో తక్కువ ఫోర్స్తో పుల్ చేస్తే రిక్వైర్డ్ ఫోర్స్ టు మెయింటైన్ ద సిస్టమ్ ఇన్ ద ఈక్విలిబ్రియం, ఈ రెండిట్లో ఎందులో తక్కువ. సో దట్ ఈస్ ద క్వశ్చన్. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు తక్కువైంది, ఇతను అప్లై చేసే ఫోర్స్ అనేది ఈ హోల్ సిస్టమ్ మీద, హీ ఇన్క్లూడ్స్ ఇన్ ద సిస్టమ్ మీద ఫోర్స్ అంటే దిస్ ఈజ్ ద సిస్టమ్. థ్రెడ్ని పర్సన్ డౌన్వర్డ్ గుంజుస్తున్నాడు కాబట్టి
In return, thread will pull the man upward with the same force T. Okay. And also థ్రెడ్ పర్సన్ థ్రెడ్ని డౌన్వర్డ్ టీతో పుల్ చేయడం వల్ల ఇక్కడ టెన్షన్ వస్తుంది కదా, సేమ్ ఇది కూడా టీ ఉంటుంది ఇక్కడ. సో పర్సన్ కొంత ఫోర్స్ అప్లై చేస్తే దట్ ఫోర్స్ ఈజ్ బికమింగ్ డబుల్ అన్నమాట. ఈ కేసులో పర్సన్ సిస్టమ్ని బేర్ చేయడం కోసం ఫోర్స్ అప్లై చేశాడు. పర్సన్ అప్లై చేసే ఫోర్స్ కన్నా డబుల్ ఫోర్స్ అయిపోయింది సిస్టమ్ని బేర్ చేయడానికి. సో అందుకనే ఈ సిచ్యువేషన్లో పర్సన్ హాఫ్ ది రిక్వైర్డ్ ఫోర్స్ టు మెయింటైన్ ది హాఫ్ ఆఫ్ ది హోల్ వెయిట్ ఆఫ్ ది సిస్టమ్ అంత ఫోర్స్ అప్లై చేస్తే చాలు సచ్ దట్ సిస్టమ్ ఇక్కడ ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఈ రెండిట్లో పర్సన్ ఎంత తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది ఈ రెండిట్లో ఏ సిచ్యువేషన్లో అంటే అతను అప్లై చేసే ఫోర్స్ ఎన్ని ఎక్కువ టైమ్స్ మల్టిప్లై అయితే పర్సన్కి అంత బెనిఫిట్. సో దట్ అతను ఎక్స్ అప్లై చేస్తే దట్ హ్యాస్ బికమ్ 2x ఇన్ దిస్. సో పర్సన్ ఎక్స్ అప్లై చేస్తే ఎన్ని అతను అప్లై చేసే ఫోర్స్ కన్నా ఎన్ని ఎక్కువ టైమ్స్ మల్టిప్లై అయితే పర్సన్కి అంత బెనిఫిట్. బికాస్ పర్సన్ అప్పుడు లెట్స్ సే రిక్వైర్డ్ ఈజ్ 8, పర్సన్ అప్లై చేసే దానికన్నా ఈ రెండింటి కేసెస్లో ఒక కేసులో డబుల్ అవుతుంది. అప్పుడు పర్సన్ హ్యాస్ టు పుల్ 4 లెట్స్ సే 4 న్యూటన్స్ లెట్స్ సే. ఇంకొక కేసులో ఈ రెండిట్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అప్లై చేసే ఫోర్స్ కన్నా ఇట్ ఈస్ బికమింగ్ 4 times. సో హోల్ సిస్టమ్ వెయిట్ 8 అన్నప్పుడు ఆ కేసులో పర్సన్ హ్యాస్ టు పుల్ ఓన్లీ విత్ 2 Newton ఫోర్స్. రిక్వైర్డ్ ఫోర్స్ 8 Newton. లెట్స్ సే ఒక సిచ్యువేషన్లో డబుల్ అయితే పర్సన్ అప్లై చేయాల్సిన ఫోర్స్ 4 Newton. ఇంకొక సిచ్యువేషన్లో లెట్స్ సే 4 times మల్టిప్లై అయితే పర్సన్ 2 Newton మాత్రమే అప్లై చేయాలి. సో ఇక్కడ బెనిఫిట్ అంటే ఏంటిది, పర్సన్ అప్లై చేసే ఫోర్స్ కన్నా ఆ ఫోర్స్ అనేది ఎక్కువ టైమ్స్ మల్టిప్లై అయితే పర్సన్కి అంత బెనిఫిట్. సో ఈ 2 సిచ్యువేషన్స్లో పర్సన్ అప్లై చేసే ఫోర్స్ కన్నా ఇన్ దీస్ 2 కేసెస్ ఏ సిచ్యువేషన్లో మోర్ టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో వీ హ్యావ్ టు చెక్ దట్. ఎలా, జస్ట్ డ్రా ది ఫోర్సెస్ ఆన్ ది సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ ఏంటిది, అవర్ క్రేట్ అండ్ మ్యాన్. ఇక్కడ అవర్ క్రేట్ అండ్ మ్యాన్ మీదనే ఇక్కట్టి పర్సన్ టీ అప్లై చేయడం వల్ల టీ అంటే 2t అయింది. సిమిలర్లీ ఇక్కడ చూద్దాం, సిస్టమ్ ఈజ్ దిస్. అంటే పర్సన్ ఎఫర్ట్ అనేది హిమ్సెల్ఫ్ అండ్ క్రేట్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ కేసులో పర్సన్ టీతో లెట్స్ సే ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని ఈ స్ట్రింగ్ మీద హీ పుల్డ్ ఇట్. సో ఈ పుల్ చేసే పాయింట్ దగ్గర హీ ఈస్ పుల్లింగ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ డౌన్వర్డ్తో పుల్ చేస్తున్నాడు కాబట్టి దిస్ ఎండ్ విల్ ఇన్ రిటర్న్ పుల్ దిస్ మ్యాన్ విత్ ది అమౌంట్ ఆఫ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్వర్డ్ అనమాట. సో పర్సన్ మీద ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్వర్డ్ అంటే ఈ హోల్ సిస్టమ్ మీద ఫోర్స్ అన్నట్టే కాబట్టి సో ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్ యాజ్ ఎ సిస్టమ్. సో ఒక ఫోర్స్ ఈజ్ లెట్స్ ఏ ఎక్స్ ఈ ఎండ్ వల్ల. అండ్ ఇంకా సిస్టమ్కి అటాచ్ అయిన పాయింట్స్ ఏంటివి, ఎక్స్టర్నల్ పాయింట్స్. యాక్చువల్లీ సిస్టమ్ మీద ఎవరెవరు ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేస్తున్నారు, ఈ కాంటాక్ట్ అయిన ఈ ఎండ్ అండ్ దిస్ రాడ్, ఈ 2 ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేస్తున్నాయి. అండ్ అనదర్ ఫోర్స్ ఈజ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్, దట్ ఈస్ గ్రావిటీ. యాక్చువల్లీ గ్రావిటీని బేర్ చేయడం కోసమే. సో టీ ఇక్కడ దీన్ని ఎంత పుల్ చేస్తుంది,
this is T, right? And this is also T. Oh sorry, let x amount to pull chesadu kabatti this is x and this is x becomes 2x here. ఈ 2x అనేది క్రేట్కి పాస్ అవుతుంది. క్రేట్ మీద ఫోర్స్ అంటే సిస్టమ్ మీద ఫోర్స్ 2x. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. ఓకే, ఐఎమ్ రబ్బింగ్ దిస్ గ్రావిటీ బికాస్ మనకు కావాల్సింది పర్సన్ అప్లై చేసే ఫోర్స్ కన్నా ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది అనే పాయింట్ కావాలి. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఎరేజింగ్ దిస్ గ్రావిటీ. గ్రావిటీ ఈజ్ స్టిల్ దేర్. We are just trying to understand how many times the person applied force is multiplying అనేది కావాలి. So we'll again write ఈ సెకండ్ సిచ్యువేషన్లో కూడా దీని మీద ఫోర్సెస్ రాద్దాం. యాజ్ యూజువల్ యాక్చువల్లీ సిస్టమ్కి ఎవరెవరు ఫోర్స్ ఇస్తున్నారు? గ్రావిటీ అండ్ దీస్ 3 పాయింట్స్ కదా, దిస్ థింగ్. సో ఇక్కడ ఎక్స్తో లాగేటప్పుడు ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది. అండ్ దిస్ ఎక్స్ ఇస్ ఇక్కడ ఎన్ని స్ట్రింగ్స్? 2 స్ట్రింగ్స్, ఇదొకటి. సో ఎప్పుడైనా ఒక స్ట్రింగ్లో ఓన్లీ ఒకటే టెన్షన్ ఉంటుంది, దట్ ఈస్ సేమ్. ఇక్కడ ఎక్స్తో పుల్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ మొత్తంలో కూడా ఎక్స్ ఉంటుంది, రైట్? ఇది ఎక్స్ 2xని పుల్లి మీద పాస్ చేస్తుంది, పుల్లి అనేది ఈ థ్రెడ్కి పాస్ చేస్తుంది. ఇక్కడ 2x అయిపోతుంది. అంటే ఈ సెకండ్ స్ట్రింగ్లో టోటలీ 2x, ఇది కూడా 2x. సో ఈ పాయింట్ దీన్ని 2x ఎక్స్తో పైకి, అండ్ ఈ అనదర్ పాయింట్ సెకండ్ స్ట్రింగ్ కాబట్టి ఈ స్ట్రింగ్లో ఎంత టెన్షన్ ఉంది? 2x అమౌంట్ అనేది ఈ క్రేట్ని పుల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ 2x. సో ఇక్కడ పర్సన్ ఎక్స్ అప్లై చేస్తే ఓవరాల్లీ 3x అయింది. ఇక్కడ పర్సన్ ఎక్స్ అప్లై చేస్తే ఓవరాల్లీ 4x అయింది. స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ G, స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ G. సో ఈక్విలిబ్రియం కాబట్టి 3x. సో పర్సన్ ఎక్స్ అప్లై చేస్తే ఇక్కడ 3 టైమ్స్ అయింది, అక్కడ 4 టైమ్స్ అయింది. సో దట్ ఈస్ మోర్ ఈజియర్ టు హోల్డ్ ద సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ పర్సన్ టోటల్ వెయిట్ కన్నా 1/3 అప్లై చేయాలి. ఇక్కడ పర్సన్ టోటల్ వెయిట్ కన్నా 1/4 అప్లై చేయాలి. సో ఈ కేసులోనే పర్సన్ తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే చాలు, సచ్ దట్ సిస్టమ్ అనేది ఇక్కడ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అండ్ యా, సో సిమిలర్లీ ఇప్పుడు యాక్చువల్లీ ఈ సిస్టమ్ని ఈ సిస్టమ్ అప్వర్డ్ ఈ యాక్సలరేషన్తో వెళ్తుంది అంటే సిస్టమ్ మీద నెట్ ఫోర్స్ ఎంత ఉండాలి? అప్వర్డ్ ఉండాలి. ఎంత ఉండాలి? స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ మాస్ ఇంటూ యాక్సలరేషన్.
సో సిస్టమ్ మొత్తం అప్వర్డ్ ఏతో వెళ్ళాలంటే సిస్టమ్ మీద నెట్ ఫోర్స్ ఎంత ఉండాలి? స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ g ఇది ఉంటుంది. ఈ కేసులో 3x కాబట్టి 3x మైనస్ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ g ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ a. ఇక్కడ ఇది ఈక్వేషన్. ఇన్ బోత్ ది కేసెస్ సిస్టమ్ అప్వర్డ్ యాక్సిలరేషన్, సిస్టమ్ అప్వర్డ్ ఏతో మూవ్ అవ్వాలి అంటే ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో కూడా సిస్టమ్కి అంతే కావాలి, సేమ్ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ ఏనే. బట్ ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది? 4x మైనస్ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ g ఈక్వల్స్ టు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ a. ఇది సెకండ్ సిచ్యువేషన్. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ x ఎంత అంటే సిస్టమ్ అప్వర్డ్ ఏ యాక్సిలరేషన్తో వెళ్ళడం కోసం ఈ రెండింటి కేసెస్లో కూడా పర్సన్ అప్లై చేసే ఫోర్స్ ఏంటిది? స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ a ప్లస్ g/3. ఇక్కడ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ a ప్లస్ g/4. ఈ సెకండ్, ఇది ఫస్ట్. సో ఇప్పుడు సేమ్. సో సిస్టమ్ బ్యాలెన్స్ అవ్వాలన్నా, సిస్టమ్ అప్వర్డ్ యాక్సిలరేషన్ ఏతో మూవ్ అవ్వాలి అన్నా కావలసిన ఫస్ట్ సిచ్యువేషన్ అంటే 2 ఈజ్ లెస్సర్. సో సిస్టమ్ బ్యాలెన్స్ అవ్వాలి అన్నా, సిస్టమ్ అవ్వడ ఏ యాక్సిలరేషన్తో మూవ్ అవ్వాలి అన్నా సెకండ్ సిచ్యువేషన్లోనే పర్సన్ తక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తే చాలు. ఇట్ ఈజ్ ఈజియర్. సెకండ్ సిచ్యువేషన్ ఈజ్ మోర్ ఈజియర్ టు ది పర్సన్ టు బ్యాలెన్స్ అండ్ ఆర్ టు మూవ్ ద సిస్టమ్ విత్ యాక్సిలరేషన్స్. టు మూవ్ ది సిస్టమ్ or to balance the system, second situation is more easier for that person. Yeah, we can see in that. Yeah, that's it, and we'll discuss some more crate related problems in our next class.